యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులు గుంట తవ్వబడి వరకు, నీతిమంతుల కష్టదినములు పోగొట్టు వరకు వారికి నెమ్మది కలుగు చేయదు. 94 కీర్తనలో 12-13 వచనాలు మాట్లాడుతుంది. దేవుడు శిక్షించేవాడు అనగానే మనము విపరీతతను ఆలోచిస్తూ ఉంటాం. అంటే రోగాలు రావడం, యాక్సిడెంట్లు జరగడం. దేవుడు అలా చేయడాన్ని యెహోవా యందు భయభక్తులు గారు వారి ఎడల దేవుడు ఒక కుమారుని ఎడల తండ్రి జాలిపడినట్లు దేవుడు డీల్ చేస్తాడంట మనల్ని. దేవుడు కనికరముతోనే మనల్ని డీల్ చేస్తాడు. అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ఒక తండ్రి తన కుమారుని ఎలాగో మందలించి నేర్పిస్తాడో అట్టి విధంగా నేర్పిస్తాడని అర్థం. చూడండి, కారు వెనక్కి వస్తుంది అనుకోండి, పిల్లలకి చెప్తాం, ఎలాగ వెళ్తే ఒకవేళ నువ్వు కారు కింద పడిపోతావు అని చెప్తాం. అంతేగాని వారిని టైర్ కింద కూర్చోబెట్టి మనం వెనక్కి లాగి వారి కాలు తొక్కించి ఇదిగో ఇలా కానీ వెళ్తే ఇట్టి విధంగా జరుగుతుందని చెప్తామండి. అలా చెప్పే తండ్రులను హాస్పిటల్లో జాయిన్ చేయాలి. తండ్రి కుమారుని ఎలా చాలిపడినట్లు అట్టి విధంగా దేవుడు మనల్ని మందలిస్తాడో, మన తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని ఎలాగ చక్కనైన రీతిలో నడిపిస్తారో అట్టి విధంగానే నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంతేకాకుండా దేవుడంట నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయాలి. షాలోమ్, దేవుడు మాత్రమే ఇచ్చేవాడైనాడు. ఆ నెమ్మదిని, కష్టదినములన్నిటిని పోగొట్టి నెమ్మదిని దేవుడు దయచేయబడినాడు. అన్ని రోజులు ఎలాగుంటే అనుకోవద్దు, దేవుడు ప్రతి పరిస్థితిని మార్చేవాడైనాడు. అందుకే మనకి బోధించేవాడైనాడు, మనల్ని నడిపించేవాడైనాడు, మనల్ని సంరక్షించేవాడైనాడు. ఆయనే సింహాసనాసీనుడైనాడు. ఆయన ప్రతి పరిస్థితిని మారుస్తాడు. దేవుడు మనకు మంచి గాక. ఆమేన్.